హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమిటి అంటే మన ఆశ్రమంలో నాన్ వెజ్ భోజనాలంతా రెడీ చేసిన తర్వాత సార్ వాళ్ళే స్వయంగా వచ్చేసి మన ఆశ్రమంలో అన్నదానం చేశారండి. ఆ వీడియో ఫుల్ వీడియో ఉందండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాము. అలాగే చాలామంది ఫుల్ వీడియో వాళ్ళకి టైం లేకునో కుదరకునో చూడరు ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోలో చూపిస్తాం మన ఆశ్రమంలో ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే ఏమేమి వడ్డించాము అనేసి. ఎవరు చెప్తారు? తాతను ఒక్క మాటలో అడిగేద్దామండి. తాత చెప్పేస్తారు. అంటే ఇప్పుడు అంతా భోజనాలంతా అయ్యొచ్చేసిందండి. తాత ఏమేమి తింటారు తాత? తాత తాత టమాటా బాత్, తాత సంగటి, తాత అన్నము తాత అంత అంటిపండు తాములు పెట్టిండారయ్యా. మా అమ్మ కట్టినందుకు భోజనం పెట్టిండారయ్యా. తాత తినే కావలేదు తాత. ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి ఉందండి. అది ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఇంకా ఏమేమి తిన్నారు అవ్వాతాతలు అనేసి. ఇంకా వెజ్ వాళ్ళు కూడా మసాలా సాంబారు, ఒక్క ఆకు, అంటిపండు అంతా ఇచ్చామండి. చాలామంది ఫుల్ వీడియో వాళ్ళకి టైం కుదరక చూడకుండా ఉంటారండి. అందుకే ఈ వీడియోలో ఏం తింటున్నారు అనేసి తాత అయితే ఒక మాటలో చెప్పారండి. అన్నదానం ఇక్కడ వాళ్ళ దగ్గరుండి అవ్వాతాతలకు వడ్డించారండి. మాకు కూడా చాలా సంతోషమైంది. శ్రీనివాస్ సార్ వాళ్ళ పేరు వచ్చేసి, సార్ వాళ్ళ అమ్మ 5వ వర్ధంతి అండి. 5వ వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేశారండి. అలాగే సార్ వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి లక్ష్మమ్మ. లక్ష్మమ్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలనేసి అవ్వాతాతలు మేమందరం ప్రార్థించామండి. జయలక్ష్మమ్మ, మీ భోజనం ఎట్లుందమ్మా? అంతా భోజనం చేసేసారండి. అవ్వ వాళ్ళంతా చేసేసారు. ఇప్పుడు అడగడం వద్దండి. సస్యమ్మ, మీరు ఎలా పీసులు తినలేదా? మీరు ఇద్దరుగా వేస్ట్ చేస్తారంటే నెక్స్ట్ టైం ఇంకా తక్కువ వేయమంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. అలాగే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాము.